ఏంట్రా ఇందాకటి నుంచి అరుపులు కేకలు? ఏం జరుగుతోంది ఇక్కడ? అంటే అమ్మ అసెంబ్లీకి వెళ్తుంది కదా, ఎలా మాట్లాడాలో అని ప్రాక్టీస్ చేస్తుందన్నమాట. అమ్మా, మీరు లోపలికి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. వెళ్ళండి, మీరు వెళ్ళి లోపల ప్రాక్టీస్ చేసుకోండి. నాకు అర్జెంట్ పని ఉంది, బయటికి వెళ్తున్నా. ఏదో జరుగుతుంది, అదేంటో తెలుసుకోవాలి. సార్ ఏంటి సార్ ఇలా వచ్చారు? హరీష్ అంటే నువ్వేనా? హరీష్ నేను కాదు సార్, మా తమ్ముడు సార్. అదిగోండి సార్, వాడే సార్. ఏంటి సార్, ఏమైంది? అప్పు తీసుకుని తిరిగి కట్టకుండా తప్పించుకు తిరుగుతున్నావని నీ మీద కంప్లైంట్ వచ్చింది. నేను తప్పించుకుని తిరగడం ఏంటి సార్? ఇంకా నయ్యం, నేను అసలు అప్పే తీసుకోలేదని బుకాయించలేదు. కానిస్టేబుల్స్ తీసుకెళ్ళండి. అయ్యో సార్, నాకు ఒక 4 రోజులు టైం ఇవ్వండి సార్, కట్టేస్తాను. 10 లక్షలు అప్పు తీసుకొని 2 ఏళ్లయింది. ఇప్పటి వరకు వడ్డీకే దిక్కులేదు. ఇప్పుడు మొత్తం 4 రోజుల్లో ఎలా తీరుస్తావు? అయ్యో ఏమండి, హరీష్ని తీసుకెళ్తామంటున్నారండి, మీరు మాట్లాడండి. ఎస్ఐ గారు తను డబ్బులు కట్టలేదని చెప్తున్నాడు కదా. మూటలు తీసుకున్నాడమ్మా, మూటలో వట్టి మాటలు చెప్తే సరిపోదు. సార్ తీసుకెళ్ళండి సార్ వీణ్ణి. కానిస్టేబుల్స్ పదయ్యా పద. అయ్యో సార్ ప్లీజ్ సార్, నాకు ఒక అవకాశం ఇవ్వండి సార్. ఇప్పటికే చాలా ఇచ్చారు కానీ పదా. సార్ 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 ప్లీజ్ సార్, హరీష్. ఏమండి, మన ఇంటి కోసం దాచుకున్న డబ్బులున్నాయి కదా, అవి ఇచ్చేస్తే హరీష్ని వదిలేస్తారండి. ఏంటి అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? ఇంటి కోసం దాచుకున్న డబ్బులన్నీ వాడికి బాలా? మీ తమ్ముడే కదండి. అందుకే కదే పోలీసులు తీసుకెళ్తున్నారని ఇంత బాధపడుతున్నాను. హరీష్ని జైల్లో పెడతారేమోనండి. పాపమండి, కొంచెం ఆలోచించండి. దానికి మనమేం చేస్తామే? వాడికి ఎలా రాసిపెట్టుంటే అలాగే జరుగుతుంది. అయినా వాడి ఇంట్లో ఉండి మాత్రం ఏం చేస్తాడు? మన ఖర్చు తప్ప. పైగా జైల్లో ఫుల్ ఫ్రీ ఫుడ్ పెడతారు. బాగా మెక్కచ్చు వాడు. ఛీ, మీరసలు ఈ జన్మలో మారరు. గొప్పోళ్ళు ఎప్పుడు మార్రే. హా. ఛీ, మిమ్మల్ని అడిగాను చూడండి. సార్, ఇది హరీష్ కావాలని చేసింది కాదు సార్. కొంచెం గడువిస్తే మేము ఎలాగోలాగా అప్పు తీర్చేస్తాం. వెళ్ళండి, వెళ్ళండి. నువ్వు పోనీ. ప్లీజ్ సార్. సార్ సార్, ఛా, టైంకి అత్తయ్య మావయ్య కూడా లేరు. ఈయన ఉండే లాభం లేదు. ఇప్పుడు ఏం చేయాలి దేవుడా? ఎవరికైనా చెప్దామంటే ఈ మనిషి నా ఫోన్ కూడా లాక్కున్నాడు. ఇప్పుడెలా? కనిష్క, ఎలా ఉన్నావు? ఎలా ఉంటానో నీకు తెలీదా? సరైన టైం కోసం వెయిట్ చేస్తున్నాను. ఎందుకు పిలిచావు నన్ను? ఏం లేదు, మావయ్య టెన్షన్తో కాళ్ళు చేతులు వణకడం ఎప్పుడైనా చూసావా నువ్వు?
లేదే. కానీ మొన్న ఇంటికొక పోలీస్ ఆయన వచ్చాడు. ఏదో కార్ అన్నాడు, కేస్ అన్నాడు. నాకు సరిగ్గా వినిపించలేదు కానీ పోలీస్ ఆయన మాట్లాడుతున్నంతసేపు మావయ్యలో ఒకటే కంగారు, ఒళ్ళంతా చెమటలు. అవునా? అవును కనిష్క. పోలీసులు, కారు, మావయ్యకి చవటలు అంటే ఏదో పెద్ద రిస్క్లోనే పడ్డారనిపిస్తోంది. అదేంటో కనుక్కోవాలి. నువ్వు పోలీస్ ఆఫీసర్ని చూసావు కదా, ఎలాగైనా అతన్ని కలిసి విషయం ఏంటో కనుక్కో. ఈ ప్లాన్ ఏమాత్రం మనకి యూజ్ అయినా నేను మళ్ళీ ఆ ఇంట్లోకి సక్సెస్ఫుల్గా ఎంట్రీ ఇస్తాను. నాకు కావాల్సింది కూడా అదే కనిష్క. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. మనిద్దరం కలిస్తేనే అనుకున్నది సాధించగలం. నేను ఎలాగోలా పోలీస్ ఆఫీసర్ని కలిసి మ్యాటర్ కనుక్కుంటాను. నీకు ప్రతిదీ అప్డేట్ చేస్తాను. నేను వెయిట్ చేస్తూ ఉంటాను. సరే. బసవరాజు గారికి కార్ యాక్సిడెంట్ కేసులో హెల్ప్ చేద్దామంటే అవ్వట్లేదు. యాక్సిడెంట్ కేసు నెత్తినేసుకోవడానికి ఎవరు దొరుకుతారు సార్? మినిమం 7 years పడుతుంది బయటికి రావడానికి. అది మనకి తెలుసాయా? నేరం ఒప్పుకునేవాడికి చెప్తావా ఏంటి? కానీ దొరకాలి కదా సార్. ఎక్కడ దొరుకుతారు బక్రగాడు? అదిగో సార్, బకరగాడు. వెళ్ళి రమ్మను. సెల్లో పెంచాయి. ఏ బాబు ఇట్రా. ఎస్ఐ గారు పిలుస్తున్నారు, వెళ్ళు. కూర్చో. పర్లేదు సార్. కూర్చోవయ్యా. నిన్ను చూస్తే జాలేస్తుందయ్యా. 1000 కోట్లు ఎగ్గొట్టినోళ్లే బయట దర్జాగా తిరుగుతుంటే ఆఫ్టర్ ఆల్ 10 లక్షల కోసం నిన్ను అరెస్ట్ చేయాల్సి వచ్చింది. సార్, నేను కూడా ఎలాగోలా కట్టేస్తాను సార్. స్టార్టప్ కంపెనీ కోసమే ఆ లోన్ తీసుకున్నాను సార్. తెలుసమ్మా, నిన్ను చూడగానే చాలా డీసెంట్ ఫెలో అని, చాలా గొప్ప ఫ్యూచర్ ఉన్న కురవాడు అనిపించింది. కానీ ఏం చేస్తాం, చట్టం మన చుట్టం కాదు కదా. ఫ్రాడ్ అండ్ చీటింగ్ కేసు బుక్ చేయాల్సి వచ్చింది. ఎంత కదన్నా ఖచ్చితంగా 5 years శిక్ష పడుతుంది సార్. సార్, అంత మాట అనకండి సార్. అసలు నా వైఫ్ ప్రెగ్నెంట్ సార్. ఈ విషయం తెలిస్తే తట్టుకోలేదు సార్. అయ్యయ్యో పాపం. 5 ఏళ్ళు అంటే నువ్వు జైలు నుంచి బయటకు వచ్చేసరికి 4 ఏళ్ల పిల్లాడు నడుచుకుంటూ వస్తాడు. సార్, సార్ ప్లీజ్ సార్, నా బిడ్డ నేను ఒక ఖైదీగా చూస్తే నేను తట్టుకోలేను. దానికంటే నేను చచ్చిపోవడం బెటర్ సార్. అయ్యయ్యో, ఏంటయ్య అంత మాట అంటున్నావు? సార్ ప్లీజ్ సార్, మీరే ఏదో ఒక రకంగా హెల్ప్ చేయండి సార్. ఈ కేసు నుండి నన్ను బయటపడండి సార్. సో చెయ్యొచ్చు కానీ సార్, మీకు కాల్ పట్టుకుంటాను సార్. ఏంటి ప్లీజ్ సార్, మీరే ఏదో ఒక హెల్ప్ చేయండి సార్. ప్లీజ్ సార్. ఒక దారుంది, కానీ అందులో ఒక చిన్న రిస్క్ ఉంది.